పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉచిత వైద్య సేవలు జగ్గంపేటకు చెందిన ప్రసిద్ధ గౌతమి నేత్రాలయం అందజేస్తుంది. ఉచితంగా కంటి పరీక్షలు మెడికేవర్ హాస్పిటల్ ద్వారా షుగర్ కు, బీపీకు అవసరమైన వారికి ఉచిత టెస్టులు చేయబడ్డాయి. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ, పిల్లలకు కళ్లజోళ్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా ఆనందదాయకమని, గోకివాడ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు ఎంతో తోడ్పాటును అందించడం జరిగిందని అన్నారు. ఈ రోజు మనం గోకివాడ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. గౌతమి ఐ హాస్పిటల్ తరపు నుంచి, అలాగే మెడికవర్ హాస్పిటల్ తరపు నుంచి ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కంప్లీట్గా లాదర్ గారి ఆధ్వర్యంలో, వాళ్ళ అబ్బాయిలు తరుణ్ గారి ఆధ్వర్యంలో ఈ క్యాంప్ చేసామండి. లాదర్ గారి ఇంటి దగ్గర గోకివాడ గ్రామంలో చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉచితంగానే బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కంటి పరీక్ష నిర్వహించడం జరిగింది. కంటి పరీక్షలు ముఖ్యంగా చుక్కలం ఆపరేషన్ ఎవరికైతే అవసరం ఉంటుందో చుక్కలం ఆపరేషన్ కోసం మా జగ్గంపేట గౌతమి ఐ హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఉచితంగానే కళ్ళద్దాలు పంపిణీ చేయడానికి మా తరుణ్ గారు ఎంతో సహకరించారు. అదేవిధంగా చాలా వరకు కూడా ఉచితంగానే మందులు పంపిణీ చేశాము. అదేవిధంగా 250 మంది వరకు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు, వినియోగించుకున్న గ్రామ ప్రజలందరూ కూడా. చాలా వరకు ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారండి. కంటి చుక్కలం ఆపరేషన్ కోసం అందరినీ కూడా మేము జగ్గంపేట తీసుకెళ్ళడం జరుగుతుంది. దాదాపు ఒక 30 మంది వరకు కూడా చుక్కలం ఆపరేషన్ కోసం సిద్ధపడ్డారండి. వాళ్ళందరినీ కూడా శనివారం రోజు మేము తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డాము. ముఖ్యంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా పెద్ద వయసులో కానీ చిన్న వయసులో కానీ చాలా రకరకాలైన కంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. వాటిని కూడా నిరూపించడం కోసం మా గౌతమి ఐ హాస్పిటల్, మా లాదర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తరుణ్ గారి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారండి. ఈ వైద్య శిబిరంలో గ్రామ పెద్దలు కానీ, గ్రామ నాయకులు, అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మీడియా మిత్రులకి, అదేవిధంగా లాదర్ గారికి, అదేవిధంగా లాదర్ గారు వాళ్ళ అబ్బాయిని తరుణ్ గారికి కూడా, ఈ చర్చ్ యూత్ అందరికీ కూడా మేము ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.